అది స్పీకర్ అయినా ఇంకెవడైనా నేను ప్రశ్నిస్తా. ఎందుకు భయపడాలి? ప్రశ్ననే కదా నేను చేయాల్సింది. అది చేస్తుంటే ఎందుకు భయపడుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ బీజేపీ ప్రభుత్వం? బీజేపీ ప్రభుత్వం ఆలోచన చేయాలి. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు లోకల్లో ఉన్నటువంటి ఎంపీలు ఉన్నారు కదా, 8 మంది ఎంపీలు. మీకు ఎలాగో ఈ రాష్ట్ర ప్రజల మీద పీక్తారని చెప్పేసి మిమ్మల్ని 8 మందిని గెలిపిస్తే ఒక్కడన్నా బీజేపీతో మాట్లాడి రూపాయి బిల్లు తెచ్చిన తెలంగాణకి? ఈ దేశాన్ని సాగుతున్న 5 రాష్ట్రాల్లో నా తెలంగాణ ఒకటైతే నా తెలంగాణను ఆగం చేస్తున్న నరేంద్ర మోడీకి ఊడిగం చేసుడు, ఓడి చెప్పులు మోసుడు తప్ప ఏమైనా తెలంగాణకు కొట్లాడిన మొఖాలైనా వీళ్ళే? కనీసము రాజ్యాంగం అన్యాయం అవుతుంది, రాజ్యాంగానికి తూట్లు పొడుస్తుర్రు. రాహుల్ గాంధీ దేశం మొత్తం రాజ్యాంగం పట్టుకొని ఇడిచేసిన ఊరి మీద వదిలిపెట్టే దున్నపోతు లెక్క తిరుగుతుంటే ఈడ తెలంగాణలో రాజ్యాంగానికి తూట్లు పడుస్తున్న రేవంత్ రెడ్డి మీద ఎందుకు ప్రశ్నిస్తలేరని అడుగుతున్నా. కేసీఆర్ బొమ్మ మీద, గులాబీ జెండా మీద గెలిచిన వాళ్ళ మీద చర్యలు తీసుకోమని బీజేపీ ఎందుకు అడుగుతలేదని అడుగుతున్నా. దీని అడుగుతుంటే బీజేపీ వాళ్ళకు, కాంగ్రెస్ వాళ్ళకు వశపడలేని కోపం. మిత్రులారా, ఒకసారి ఆలోచన చేయండి. స్పీకర్ గారు, మీరు దేవి ప్రసాద్లు ఏం కాదు, మీరు స్పీకర్గా ఉన్నారు. వీళ్ళ మీద చర్యలు తీసుకోమని అఖిలేష్ రెడ్డి కాదు, దేశ అత్యున్నత న్యాయస్థానం మిమ్మల్ని అడుగుతుంది.